మనమందరం గుర్తుపెట్టుకోవలసింది ఒక్కటే, మనం ఈ భూమి మీదికి వచ్చింది ఈ పవిత్రమైన ధర్మాన్ని ఆచరించి జన్మను విడిచిపెట్టడానికే. మనమందరం టెంపరరీ అతిథులం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదికి వచ్చింది అతిథిగా మాత్రమే. ఇది వెళ్ళిపోవలసిందే. ఏ రోజైనా ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, నేనైనా, నువ్వైనా, పండితుడైనా, వేద పండితుడైనా, శాస్త్ర పండితుడైనా అందరూ కూడా ఒకప్పుడు ఈ భూమిని వదిలిపెట్టవలసిందే. కానీ వదిలిపెట్టే లోపు ఈ భూమికి నువ్వు ఏమి ఇచ్చి వెళ్తున్నావు, నీ సంప్రదాయానికి నువ్వు ఏమిచ్చి వెళ్తున్నావు అనేటువంటిది నీవు మరణించే రోజున ఎవ్వరూ నీకు గుర్తు చెయ్యకుండగా నీ హృదయంలో కనుక మెలిగితే, ఆ ప్రాణం పోయే సమయంలో నీ కంటి నుంచి 2 బిందువులు కనుక భూమి మీద పడి నీ యొక్క మనస్సుకు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క దివ్య చరణ కమల ధ్యాన స్ఫురణ అనేటువంటిది కలిగితే నీ జన్మ ధన్యమైనట్టు, నీ జన్మ సార్థకమైనట్టు.